విష్ణుమూర్తి ద్వారపాలకులైన జయ మరియు విజయులు 3 సార్లు విష్ణుమూర్తితోనే ఎందుకు యుద్ధం చేయవలసి వచ్చిందో మీకు తెలుసా? ఒకసారి బ్రహ్మదేవుని మానసపుత్రులు అయిన సనక, సనందన, సనాతన సనత్ కుమారులు అలా అన్ని లోకాలు తిరుగుతూ వైకుంఠంలో శ్రీ మహావిష్ణువును కలవటానికి వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులను లోపలికి పంపించమని అడుగుతారు. ఆ నలుగురు మానసపుత్రులు వయసులో పెద్దవాళ్లైనప్పటికీ వారి తపస్సు శక్తి వల్ల అందరికీ చిన్న పిల్లలలా కనిపించటం వల్ల ఆ ద్వారపాలకులు నవ్వుతూ విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకుంటున్నారు, ప్రస్తుతం లోపలికి పంపటం కుదరదు అని అంటారు. దానికి ఎంతో కోపించిన ఆ మానసపుత్రులు మీరు మీ దివ్యత్వాన్ని కోల్పోయి భూమి మీద మానవులుగా జన్మించాలి అని శపిస్తారు. నిద్ర నుంచి లేచిన విష్ణుమూర్తి జరిగింది అంతా విని ఎంతో బాధపడి చివరకు జయ విజయులతో నేను ఆ మానసపుత్రుల శాపాన్ని అయితే తొలగించలేను, కాని మీకు 2 విముక్తి మార్గాలను ఇవ్వగలను అని మీరు 7 జన్మలు నాకు భక్తులుగా భూమి మీద జన్మించాలి, లేదా 3 జన్మలు నాకు శత్రువులుగా జన్మించాలి, అప్పుడు మీకు మోక్షం కలిగి ఎల్లప్పటికీ నా ద్వారపాలకులుగా ఉండిపోతారు అని